హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. తమ్నేల్లో వాడిన ప్రతి అక్షరానికి న్యాయం చేసే విధంగానే ఈసారి ఆర్సీబీ వాళ్ళు 22 మెంబర్స్తో స్ట్రాంగ్ స్క్వాడ్ బిల్డ్ చేశారు. ఆక్షన్కి ముందు వాళ్ళు క్రియేట్ చేసిన బజ్ వల్ల ఆక్షన్లో వాళ్ళు చేసిన పిక్స్ సరిగ్గా లేవు అని ఫ్యాన్స్ అనుకుంటున్నప్పటికీ ఆక్షన్లో నిజంగానే ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడు లేని విధంగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే నేను చెప్తున్నట్లు ఆక్షన్కి ముందు వాళ్ళు క్రియేట్ చేసిన బస్సే. ఆక్షన్కి ముందే ఫ్యాన్స్కి స్టేట్మెంట్ ఇచ్చేశారు. కేఎల్ రాహుల్, యూజీ చహల్ తప్పకుండా ఆర్సీబీకి ఆడబోతున్నారు అండ్ దాంతోపాటు విల్ జాక్సన్ కూడా ఆర్టీఎం యూజ్ చేసి బైబ్యాక్ చేస్తామని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల ఆక్షన్లో ఆల్టర్నేటివ్ ప్లేయర్స్ని తీసుకున్నప్పటికీ ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. బట్ నేనేమంటానంటే వాళ్ళు ఆ బజ్ క్రియేట్ చేయకోకుండా ఆల్టర్నేటివ్ ప్లేయర్స్ ఇప్పుడు ఎలా కొన్నారో ఫిలిప్ సాల్ట్, సుయాష్ శర్మ అండ్ దాంతోపాటు టీమ్ డేవిడ్, ఈ ముగ్గురు ప్లేయర్స్ని ఆక్షన్లో ఇప్పట్లాగే బజ్ క్రియేట్ చేయకుండా కొనింటే నిజంగానే ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యేవాళ్ళు. జస్ట్ ఆ బజ్ వల్ల ఈ ప్లేయర్స్కి అంత వాల్యూ లేకుండా పోతుందని నాకైతే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా స్క్వాడ్ అనాలిసిస్లో మీకు తెలుస్తుంది ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్గా స్క్వాడ్ బిల్డ్ చేసిందని. ఇక ప్లేయింగ్ 11 నిజంగానే ఎప్పుడు లేని విధంగా ఈసారి ఫుల్ స్ట్రాంగ్గా ప్లేయింగ్ 11 కనిపిస్తుంది. గతంలో అందరూ అంటూ ఉండేవాళ్ళు కదా ఆర్సీబీకి ఆ స్టార్ ఆడాడు, ఈ స్టార్ ఆడాడు, అయినప్పటికీ కప్పు రాలేదు అని. బట్ గుర్తించాల్సింది ఏంటంటే అందరు స్టార్లు కలిసి ఒక్కసారి ఎప్పుడే కానీ ఆర్సీబీకి ఆడలేదు, అందుకనే ఇంతవరకు కప్పు రాలేదు. బట్ ఈసారి అటు బ్యాటింగ్లో అయితేనేమి ఇటు బౌలింగ్లో అయితేనేమి ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ చాలా స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 బిల్డ్ చేసుకునే అవకాశం అయితే ఆర్సీబీకి. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసింది. వీడియోలో ఎక్కడైనా మేము చెప్తున్నది పాజిటివ్గా కనిపించి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా స్క్వాడ్ విషయానికి వచ్చేస్తే ఆక్షన్కి ముందు ముగ్గురు రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్లో 19 మందిని కొన్నారు. ఓవరాల్గా 25 అవుట్ ఆఫ్ 22 ప్లేయర్స్ని అయితే స్క్వాడ్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. బ్యాటర్స్ విషయానికి వచ్చేస్తే టాప్ రిటెన్షన్గా యాజ్ యూజువల్ కింగ్ కోహ్లీ నిలిచాడు. ఇక దాని తర్వాత రజత్ పతిదార్ని కూడా ఆక్షన్కి ముందు రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్లో బెంగళూరు బాయ్ దేవదత్ పడికల్ని స్మార్ట్గా పిక్ చేశారు. బట్ ప్లేయింగ్ లెవెన్లో అకామిడేట్ చేసుకోవడం కాస్త కష్టం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇక దాని తర్వాత టీమ్ డేవిడ్ యాక్చువల్గా ఆల్రౌండర్స్ లిస్ట్లో రావాలి, బట్ ఈ మధ్య బౌలింగ్ వేయడం మర్చిపోయాడు అనుకుంటా వదిలేసి అందుకనే బ్యాటర్స్ లిస్ట్లో వచ్చాడు. ఇది కూడా చాలా అంటే చాలా మంచి పిక్. దాని గురించి కూడా ప్లేయింగ్ 11లో మాట్లాడినట్టు చెప్తా. ఇక అన్క్యాప్డ్ స్వస్తిక్ చికార్ అని కూడా తీసుకున్నారు. ఇక ఆల్రౌండర్స్ మటుకు అందరినీ జెమ్ లాంటి ఆల్రౌండర్స్ని తీసుకున్నారు. టాప్ రిటెన్షన్గా లివింగ్స్టన్ తీసుకున్నారు. మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రెంగ్త్ అవుతాడు. ఇక దాంతోపాటు కృణాల్ పాండ్యాని తీసుకున్నారు. ఇక అన్నిటికన్నా బెస్ట్ పిక్ ఏదవుతుంది అంటే యంగ్స్టర్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జేకబ్ బెథెల్ని తీసుకున్నాడు. రీసెంట్గా న్యూజిలాండ్ పైన టెస్ట్ మ్యాచ్లో 96 రన్ స్కోర్ చేశాడు. టెస్టులో కన్సిస్టెంట్గా అయితే స్కోర్ చేస్తున్నాడు. T20లో ఎలా రన్ ఇస్తున్నాడు క్వశ్చన్ మార్క్. బట్ ఏదేమైనా కూడా ఒక ఆల్రౌండర్ నిజంగానే టీమ్కి సెట్ అవుతాడు, అది కూడా యంగ్స్టర్ కాబట్టి. సో జేకబ్ బెథెల్ థర్డ్ ఆల్రౌండర్గా వాళ్ళైతే పిక్ చేశారు. ఇక దాంతోపాటు స్వప్నల్ సింగ్కి ఆర్టీఎం యూజ్ చేసి పర్చేజ్ చేశారు. ఇది చాలా మందికి నచ్చలేదు, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నచ్చలేదు. బట్ అతని పర్ఫార్మెన్స్, అతని స్కిల్ మనం ఇంకా పూర్తిగా చూడలేదు. సో ఫ్యూచర్లో ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి ఆ ఆర్టీఎంకి వర్తా కాదని అతన్ని డిఫైన్ చేసుకోవాలి. ఇక దాంతోపాటు విండీస్ ఆల్రౌండర్ హార్డ్ హిటర్ రోమరియో షెపర్డ్ని కూడా తీసుకున్నారు. మన వీడియోస్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం కదా రోమరియో షెపర్డ్ని టార్గెట్ చేయాలి అని. ఎలాగైతే టీమ్ డేవిడ్ని తీసుకున్నారు సేమ్ అలాగే రోమరియో షెపర్డ్ని టార్గెట్ చేయాలని చెప్పాం, వాళ్ళు తీసుకున్నారు. ఇది కూడా మంచి ఇంక్లూషన్ అవుతుంది, ఎందుకంటే టీమ్ డేవిడ్ కనుక ఫామ్లో లేకపోతే రోమరియో షెపర్డ్ బ్యాకప్గా అవుతాడు. ఇప్పుడు ఎలా జేకబ్ బెథెల్ లివింగ్స్టన్ బ్యాకప్ అవుతాడో సేమ్ ఈ షెపర్డ్ కూడా టీమ్ డేవిడ్ బ్యాకప్ అవుతారు. ఇక అన్క్యాప్డ్ ఆల్రౌండర్స్ ఇద్దరిని తీసుకున్నారు, మనోజ్ బాండే అండ్ దాంతోపాటు మోహిత్ రాయ్తని అయితే తీసుకున్నారు. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే పర్చేస్ చేసింది ఇద్దరిని, బట్ ఆ ఇద్దరిపైనే ఏకంగా 22.5 crores ఇన్వెస్ట్ చేశారు. ఓవరాల్గా 83 crores బడ్జెట్తో ఆప్షన్లోకి వెళ్తే ఇద్దరు ప్లేయర్స్ కోసమే 22.5 crores ఇన్వెస్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఫిలిప్ సాల్ట్ విషయానికి వచ్చేస్తే 11.5 crores అయితే వర్తే. చాలామంది ఇంకా హై ప్రైస్కి వెళ్తారు అనుకున్నాను, బట్ 11.5 crores నిజంగానే స్మార్ట్ పిక్కే అవుతుంది. ఒకవేళ కొంతమంది క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు ఎక్కువ ప్రైస్ అని, బట్ నా దృష్టిలో అయితే అది మంచి పిక్. వేరే జితేష్ శర్మ విషయానికి వచ్చేస్తే 11 crores చాలా అంటే చాలా ఎక్కువ. అతని ఎబిలిటీ కన్నా 2-3 రెట్లు ఎక్కువ ప్రైస్కి వెళ్ళాడు. అబ్బబ్బ అంటే ఒక 5 crores లోపే దొరికేసారేమో అనుకున్నాం. బట్ ఆక్షన్ డైనమిక్స్ తెలిసిందే కదా, మిగతా టీం పర్సన్ని డ్యామేజ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడైనా కూడా. సో దానివల్ల జితేష్ శర్మ 5 crores లోపల బేస్ ప్రైస్కి దొరకాల్సిన ప్లేయర్ 11 crores దాకా వెళ్ళాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ ఆక్షన్లో చూసాం కదా, వెంకటేష్ అయ్యర్ ఇక్కడ తక్కువకే దొరకాల్సిన కేకేఆర్ వాళ్ళకి. బట్ ఆర్సీబీ వాళ్ళు హెవీగా పుష్ చేశారు, క్లోజ్ టు 24 crores దాకా వెళ్ళారు. నిజంగా గుండెలపైన చేసుకొని చెప్పండి, ఆర్సీబీ వాళ్ళకి నిజంగా వెంకటేష్ అయ్యర్ అవసరం ఉందా? లేదు కదా, అయినా కూడా అంత హైగా పుష్ చేశారు. సో ఆక్షన్లో ఎప్పుడైనా ఇలాగనే ఉంటుంది.
టీమ్స్ వాళ్ళ పర్స్ కన్నా పక్కన పర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. దానివల్ల జితేష్ శర్మ కోసం 11 crores వరకు పెట్టాల్సి వచ్చింది. బట్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో మంచి సెట్ అవుతాడు. ఫామ్లోకి వస్తే ఆ 11 crores అనే ట్యాగ్ అయితే అందరూ మర్చిపోతారు. ఇక ఆల్ ఇంపార్టెంట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే నిజంగానే ఆర్సీబీ వాళ్ళు బౌలర్స్ పైన చాలా అద్భుతంగా కాన్సన్ట్రేట్ చేశారు. అందుకనే కదా హెజల్వుడ్కి 12.5 crores దాకా కూడా ఏ మాత్రం తగ్గకోకుండా వెళ్ళి 12.5 crores పర్చేస్ చేశారు. ఇది కూడా మంచి పిక్ అవుతుంది. మేము కూడా ఇంతకుముందు ఆక్షన్ స్ట్రాటజీలో సజెస్ట్ చేశాం. హెజల్వుడ్ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ అని, నిజంగానే ఇంపార్టెంట్ అని త్వరలో వచ్చే మ్యాచెస్లో అయితే మీకు ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే అతను వేసే లెన్స్ ఆ చిన్నస్వామి పిచ్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అఫ్కోర్స్ ఒక 2-3 కోట్లు ఎక్కువ అనిపించినప్పటికీ ఇలాంటి ప్లేయర్స్ పదే పదే ఆక్షన్లోకి రారు. ఏదైనా టీం కొంటే అలాగే రిటైన్ చేసుకుంటూ ఉంటుంది, అన్లెస్ ఇంజురీస్ వస్తే తప్ప. అందుకని దొరికినప్పుడు ఒక 2-3 కోట్లు అయితే ఎక్కువ పెట్టక తప్పదు. ఇక భువీ స్వింగ్ కింగ్, అసలు స్వింగ్ అంటే గుర్తొచ్చేది భువీ కదా. సో అలాంటి భువీని 11 crores బిలోకే దక్కించుకున్నారు. నిజంగా ఇది కూడా చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ మూవ్ అండ్ దాంతో పాటు ఇంట్రెస్టింగ్ పిక్ అనే అంటాను. భువీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది స్వింగ్తో పాటు ఆరెంజ్ ఆర్మీ కదా. ఎప్పుడైనా కూడా భువీని ఆరెంజ్ జెర్సీలోనే చూసాం. బట్ ఈసారి జెర్సీ మారబోతోంది, టీం మారింది. ఆర్సీబీ వాళ్ళకి చాలా పెద్ద అసెట్గా అయితే భువీ నిలవబోతున్నాడు. ఎందుకంటే సిరాజ్ లేడు కాబట్టి భువీ షుడ్ బి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటాను. ఎందుకంటే అతనే బౌలింగ్ని ముందుండి నడిపించాలి, బౌలింగ్ అటాక్ని అతని చుట్టూరే ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఇద్దరితో పాటు ఎస్డేల్ని ఆక్షన్కి ముందే రిటైన్ చేసుకున్నారు. ఇక ఆక్షన్లో హెజల్వుడ్కి బ్యాకప్గా లుంగి ఎంగిడిని తీసుకున్నాడు. ఇక అన్నిటికన్నా సర్ప్రైజింగ్ ఏంటి అంటే రసిక్ డర్ సలాం ఒక యంగ్స్టర్ పైన 6 crores ఇన్వెస్ట్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు చాలా ఎక్కువ నమ్మారు ఆ బౌలర్ని. బట్ ఆర్సీబీ వాళ్ళు గట్టిగా పోటీ పడి 6 crores వరకు వెళ్ళి తీసుకున్నాడు. తప్పకుండా ప్లేయింగ్ 11లో ఉండాల్సిన బౌలరే. దీని గురించి కూడా ప్లేయింగ్ 11లో డిస్కస్ చేసుకుందాం. ఇక దాంతోపాటు మిస్టరీ స్పిన్నర్ సుయాష్ శర్మను కూడా వాళ్ళు పర్చేస్ చేశారు. ఇతని ఇంక్లూజన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చహల్ లేడు అనుకుంటూ ఉన్నాం కదా. సో చహల్ లాంటి స్కిల్ సెట్ కలిగి ఉన్న ప్లేయరే సుయాష్ శర్మ కూడా. బట్ అంత తొందరగా అంత పెద్ద బౌలింగ్ అయితే చూడలేం కానీ బట్ పోను గ్రూమ్ అవుతాడు. ఇక దాంతోపాటు బేబీ మలింగ్ అని మన మతీషా పతిరానా కోటగా ట్యాగ్ వచ్చినది. అతనితో పాటు ఇంకొక మనిషి కూడా ట్యాగ్ ఇచ్చారు, నువాన్ తుషార్, అదే శ్రీలంకకు చెందిన బౌలర్. అతను కూడా తీసుకున్నారు. బట్ ప్లేయింగ్ లెవెల్ ఇంక్లూజన్ చాలా కష్టమే. ఎందుకంటే హెజల్వుడ్కి ఏమైనా ఇంజురీ కన్సర్న్స్ వస్తే అప్పుడు ఎంగిడిని తీసుకుంటారు, అంతేగాని నువాన్ తుషారా నాకు తెలిసి డౌటే. మరి చూద్దాం. దాంతోపాటు అన్క్యాప్డ్ అభినవ్ సింగ్ను కూడా తీసుకున్నాడు. సో ఓవరాల్గా ఇది 22 మెంబర్స్ స్ట్రాంగ్ స్క్వాడ్. అయితే ఇప్పుడు చెప్పండి, స్క్వాడ్ నిజంగా స్ట్రాంగ్గా లేదంటారా? ఇప్పుడే వీడియో పాస్ చేసి కింద కామెంట్ తెలియజేయండి. ఇక మేజర్ సెగ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారు అంటే నో డౌట్స్ ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది. విరాట్ కోహ్లీనే కెప్టెన్సీ బాధ్యతలు అయితే చేపట్టబోతున్నాడు. అందుకనే కదా కేఎల్ రాహుల్ అంత లైట్గా తీసుకొని 14 crores లోపే దొరుకుతున్నా కూడా వదిలేశారు. సో విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేశాడు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, విల్ ఓపెన్. ఇందులో నో డౌట్స్ ఎవరికి క్వశ్చన్స్ రేజ్ అవ్వవు అనుకుంటున్నా. ఇక నంబర్ 3లో కృణాల్ పాండ్యా ఆడాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్కి టాప్ ఆర్డర్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. నంబర్ 4లో ఆడాడు. బట్ కొంచెం పుష్ చేసి నంబర్ 3లో ఆడిద్దాం. టాప్ ఆర్డర్లో అందరూ రైట్ హ్యాండర్స్ లేకుండా మిడిల్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కృణాల్ పాండ్యా వస్తే బౌలర్స్కి కాస్త డిఫికల్ట్గా మారుతుంది. ఇక దాంతోపాటు నంబర్ 4లో రజత్ పతిదార్ యాజువల్ అప్పట్లాగే ఉంటాడు. ఇక నంబర్ 5లో లివింగ్స్టన్, ఇందులో కూడా నో డౌట్స్. నంబర్ 6లో జితేష్ శర్మ, ఆబ్వియస్లీ 11లో పెట్టుకోవాలి. నంబర్ 7లో టీమ్ డేవిడ్, హార్డ్ హిటర్. నంబర్ 8లో ఎస్డేల్. నంబర్ 9లో భువనేశ్వర్ కుమార్. నంబర్ 10లో జాష్ హెజల్వుడ్. నంబర్ 11లో రసిక్ దార్ సలాం. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. ఓవరాల్గా ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకొని 12 మెంబర్స్ అనుకుంటే ఈ 12 మెంబర్స్లో వాళ్ళకి 4 స్పెషలిస్ట్ పేసర్స్ ఉంటారు. ఎవరు? హెజల్వుడ్, దాంతోపాటు భువీ, రసిక్ దార్ సలాం, ఎస్డేల్. ఇక స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే సుయాష్ శర్మ, లివింగ్స్టన్ అండ్ కృణాల్ పాండ్యా. సో 7 బౌలింగ్ ఆప్షన్లు ఉంటాయి. అండ్ వీటన్నిటితో పాటు టీమ్ డేవిడ్ కూడా బౌలింగ్ వేయగల ఎబిలిటీ ఉంది, అది కూడా గుర్తుంచుకోండి. సో అందుకనే నేను అన్నాను ఈసారి ఆర్సీబీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని. అండ్ దాంతోపాటు ఎప్పుడు మిస్ అయ్యేది బౌలింగ్తో పాటు డౌన్ ద ఆర్డర్ వచ్చి ఫినిష్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. బట్ ఈసారి టీమ్ డేవిడ్ ఇంక్లూజన్ వల్ల ఆ డౌన్ ద ఆర్డర్ ఫినిషింగ్ రోల్ అయితే తప్పకుండా టీమ్ డేవిడ్ ప్లే చేస్తారు. అఫ్ కోర్స్ పోస్ట్ అగ్రిమెంటో ప్రీ అగ్రిమెంటో ఆక్షన్కి ముందు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదు, ఏదో ఒకటి జరిగిండొచ్చు, దాని గురించి మనం వీడియో కూడా చేసాం, అది చూడండి. బట్ ఏదేమైనా ఓవరాల్గా టీమ్ డేవిడ్ ఇంక్లూజనే బాగుంది మిడిల్ ఆర్డర్లో. ఒకవేళ విల్ జాక్సన్ తీసుకొని ఉంటే ఇప్పుడు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయించి నంబర్ 3లో విల్ జాక్సన్ ఆడి చేసింటే టాప్ ఆర్డర్ మొత్తం అక్కడ ఫారినర్స్తోనే నిండిపోయేలా కనిపిస్తుండేది. అప్పుడు మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ వీక్ అయ్యేది. బట్ ఎప్పుడైతే టీమ్ డేవిడ్ ఇంక్లూజన్ జరిగిందో అప్పుడు ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ అయింది. నంబర్ 7 దాకా కూడా బ్యాటింగ్ ఉంటుంది. దాంతోపాటు ది బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉంటుంది. హెజల్వుడ్, దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ కనుక పవర్ ప్లేలో ఇస్తే అటు సైడ్ ఏ బ్యాటర్ అయినా కష్టపడాల్సిందే. అటాక్ ఎలా మారిపోతుందంటే
ఎలాగైతే ముంబై ఇండియన్స్ వాళ్ళు బూమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ ఉంటారో సేమ్ అలాగే ఆర్సీబీ కూడా ది బెస్ట్ బౌలింగ్ అయితే ఈసారి ఫామ్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్గా ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేనైతే నిజంగానే ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టే లెక్క కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. అందరి ఒపీనియన్స్ నాతో మ్యాచ్ అవ్వాలని ఏం లేదు కదా. సో ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.